వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో అరుదైన ఖ్యాతిని గడించిన కాళేశ్వరం ప్రాజెక్ట్. ఏఎస్సిఈ సంస్థ నుంచి అవార్డును అందుకున్న మంత్రి కేటీఆర్. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత సంఘం నాయకుల ఆందోళన. తమ భవనం తమకు కావాలని డిమాండ్. పోలీస్ శాఖకు చెందిన 554 కోట్ల బకాయిలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు. లంచం తీసుకుంటున్న ఎస్ఐ కానిస్టేబుల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు మరో అరుదైన ఖ్యాతిని గడించింది. ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్స్ ఇంజనీర్స్ ఏఎస్సిఈ సంస్థ నుంచి విశ్వ వేదికపై అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నది. అమెరికాలోని నెవాడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో నిర్వహించిన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిస్పోరెన్స్ కాంగ్రెస్ 2023లో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ గా గుర్తించిన అవార్డుతో ఏఎస్సిఈ సత్కరించింది. ఈ సదస్సుకు హాజరైన మంత్రి కె తారక రామారావు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వ నీటి విజయాలు, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై అద్భుతమైన ప్రసంగం చేశారు. సీనియర్ నటుడు శరత్ బాబు మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 220కి పైగా చిత్రాల్లో నటించిన శరత్ బాబు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని సీఎం అన్నారు. శరత్ బాబు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోలీస్ శాఖకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. పోలీస్ శాఖకు చెందిన 554 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. బకాయిలు విడుదల చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. సీఎం జగన్ ను కలిసిన వారిలో పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె శ్రీనివాసరావు, కార్యదర్శి ఎండి మస్తాన్ ఖాన్, ట్రెజరర్ సోమశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ నగదు తీసుకుంటూ కానిస్టేబుల్ తో సహా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గతంలో గుంటూరుకు చెందిన వ్యక్తి వద్ద బొగ్గు అక్రమ రవాణా కేసు నమోదు విషయమై స్టేషన్ బెయిల్ కోసం ఎస్ఐ దుర్గాప్రసాద్ 5 లక్షలు డిమాండ్ చేశాడు. సుశీల్ అనే కీసర గ్రామానికి చెందినటువంటి కానిస్టేబుల్ ద్వారా మంతనాలు నడిపి బాధితుడు 2 లక్షలు గతంలో ఇచ్చాడు. మళ్లీ 3 లక్షలు ఇచ్చే క్రమంలో బాధితుడు తన కారులో సుశీల్ ను ఎక్కించుకుని ఎస్ఐ నివాసానికి వెళ్లి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలోని జాతీయ రహదారిపై గిట్స్ కాలేజీ వద్ద 2 కార్లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో వత్సవాయి కేడీసీబీ బ్యాంకు మేనేజర్ రామన్ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత సంఘం నాయకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందే తమ భవనం తమకు కావాలని ఆందోళన నిర్వహించారు. ఆందోళన చేస్తున్న సమయంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, బీఆర్ఎస్ నేత, దళిత సంఘం నాయకుడు ముడుసు సత్యనారాయణ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో వాగ్వాదానికి దిగారు. నీవు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. అంతేకాకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి సమక్షంలో వీరు వాగ్వాదానికి దిగడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కమిటీ ఏర్పాటు చేసి అంబేద్కర్ భవనాన్ని తమకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. అవును సార్, ఒక 50-60 విలేజ్లలో అడుగుతున్నది భవనం ఎటు వెళ్తాను మున్సిపల్ నుంచి రేపు తీసేసి ఆ సోషల్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. రూల్ ప్రకారం దండం పెడితే ఎండగూరి 100% చెప్తా. అరే ఈయన కాదు, వేల మంది ఈయన కాదు, వేల మంది ఉన్నారు చూద్దాం, వేల మంది ఉన్నారు. మున్సిపల్ సంఘం చూద్దాం, వేల మంది ఉన్నారు. మున్సిపల్ కాదు, మేము కాదు సమాజంలో అందరూ అంబేద్కర్ 70 సంవత్సరాలకి సంఘాలు పెట్టుకుని ఉన్నారు. మేము అంటూ సంఘాలు పెట్టుకున్నాము, వేరే కాదు. మేము సంఘాలు పెట్టుకున్నాం. చెప్పు మినిస్టర్ గారు, నాకు ఎందుకే ఏమైనా జైలు చేసుకోవద్దాం? 5 కోట్ల భవనాల్లో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పటి వరకు అలా నీళ్ళు కడుతున్నాయి అన్న పొక్కలు పడ్డాయి. అక్కడ కాంట్రాక్టర్ నాడు జగన్మోహన్ రెడ్డి పొక్కలు పడుతున్నాయి, నీళ్ళు కడుతున్నాయి. నాణ్యత లోపం. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కోసం అఖిలపక్షం నిర్వహించిన మహాధర్నాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదన్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయ్యేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పాలమూరు ప్రాజెక్టును రీడిజైన్ చేశాడని తెలిపారు. ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం రైతు బాగుపడడని, రైతుకు శాపమని అభివర్ణించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పాలమూరు ప్రాజెక్టు పూర్తి అవ్వదన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే కేసీఆర్ ను సాగనంపాలని సూచించారు. మేము మొత్తంగా రాష్ట్రమంతా తిరిగి మన దగ్గరే కాదు కోస్తాంధ్రాలో కూడా కేసీఆర్ గారు పేరు మార్చుకున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. కల్వకుంట్ల కేసీఆర్ గారు కాదు, ఏమని కమిషన్ల చంద్రశేఖర్ రావు గారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులైనా కమిషన్ల కోసమే చేశాడు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా కమిషన్ల కోసమే రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు. రీడిజైనింగ్ చేసి పోనీ 1 ఎకరానికైనా నీళ్లు పారించారా అంటే 1 ఎకరానికి కూడా ఇంతవరకు నీళ్లు పారించలేదు కేసీఆర్ గారు. అసలు ఆలోచన చేయండి, మన రాష్ట్రంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అన్ని ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇవ్వరు. కానీ మన రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారు మాత్రం అన్ని ప్రాజెక్టులని ఒకే మనిషికి ఇస్తున్నారు. ఎవరు? మెగా కృష్ణారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా మెగా కృష్ణారెడ్డే కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయినా మెగా కృష్ణారెడ్డే కట్టాలి, అటు మిషన్ భగీరథ అయినా మెగా కృష్ణారెడ్డే కట్టాలి, రోడ్లు వేయాలన్నా మెగా కృష్ణారెడ్డే చేయాలి, ఆఖరికి స్కూల్లో బెంచీల కాంట్రాక్ట్ కూడా మెగా కృష్ణారెడ్డికే ఇయ్యాలి. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కేసీఆర్ గారికి దాంట్లో కమిషన్లు వస్తాయి కాబట్టి.
అందుకే కదా ఏ ప్రాజెక్ట్ అయినా కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నారు, ఆ కమిషన్లు తింటున్నారు. మరి ఏమనాలి కేసీఆర్? కమిషన్ల చంద్రశేఖర్ రావు అనక ఏమనాలి? ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? రుణమాఫీ చేస్తాను రైతులకని చెప్పాడా లేదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పాడా లేదా? ఇంటికో ఉద్యోగం అని చెప్పాడా లేదా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడా లేదా? 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పాడా లేదా? పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పాడా లేదా? ఈ ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ఎందుకంటే ఏ పథకాలైనా నిలబెట్టుకుంటే కేసీఆర్ కు కమిషన్లు రావు కాబట్టి. అదే ఏ ప్రాజెక్టు పేరైనా చెప్పి, రైతుల పేర్లు చెప్పి, పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్పి, ప్రాజెక్టుల కోసం డబ్బులు ఖర్చు పెడితే అప్పుడు ఆ ప్రాజెక్టులు ఎవరికైతే ఇస్తున్నారో ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకొస్తుంది కేసీఆర్. అందుకే కదా పథకాలకు ఎక్కడా డబ్బులు లేవు, కానీ ప్రాజెక్టులకు మాత్రం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్. మరేమనాలి కేసీఆర్? కమిషన్ల చంద్రశేఖర్ రావు అనక ఏమనాలి? ఒకప్పుడు ఉద్యమకారుడు కేసీఆర్ గారు ఏమన్నాడు? ఉద్యమకారుడుగా కేసీఆర్ గారు, నేను నా భార్య ఉన్నాము అన్నాడు. మాకు పావు సేరు బియ్యమైనా మహా ఎక్కువ అన్నాడు. నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు అన్నాడు. నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది కేసీఆర్? ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని తెలుసా? లక్షల కోట్లు. అసలు బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో ఎంతుందో తెలుసా? 1000 కోట్లు. అంటే ప్రజలేమో అప్పుల పాలైపోతున్నారు, రాష్ట్రమేమో అప్పుల పాలైపోతుంది. 5 లక్షల కోట్ల అప్పులు చేశాడు మన రాష్ట్రం మీద కేసీఆర్ గారు. కానీ కేసీఆర్ గారి కొడుకు బిడ్డ కేసీఆర్ గారి పార్టీ మాత్రం అభివృద్ధి చెందుతున్నారు. ఇక ఇక్కడ సరిపోదన్నట్టు మళ్ళీ దేశాల మీద పడ్డాడు కేసీఆర్ గారు. ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తాడు. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేయాల్సిన అవసరం. కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి లాంతరతో సబ్స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసే వైఎస్ఆర్సీపీ నాయకులు కరెంటు కోతలు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇక ఆయన వ్యక్తిగత పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2014 నుంచి 2019 సంవత్సరం మధ్య టీడీపీ ప్రభుత్వం నాణ్యమైన కోతలు లేకుండా విద్యుత్తును ప్రజలకు నిరంతరం సరఫరా చేసిందని, ప్రస్తుతం విద్యుత్ కోతలకు గల కారణాలను వైసీపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో వోల్టేజీ సమస్యను నివారించడానికి 5 సబ్స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకు విద్యుత్ కోతలను నివారించలేకపోతుందని ప్రశ్నించారు. మంచం వేసుకుని అక్కడ లాంతర పెట్టి నిరసన వ్యక్తం చేస్తే మరి దానిపైన కూడా వీళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు. నేను అందుకే చాలా క్లియర్గా అడుగుతూ ఉన్నా, ఎక్కడ కూడా కరెంటు కోతలు లేవు అని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక పాలకొల్లులో మాత్రం కరెంటు కోతలు ఉన్నాయని ఇక్కడ ప్రజలు మరి ఏదైతే నిలదీస్తారనే భయంతో చెప్తూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్నా, మరి 2014, 2019 5 సంవత్సరాలలో పాలకొల్లులో కరెంటు కోతలు లేకుండా, అంటే రాష్ట్రంలో ఎట్లా అయితే కరెంటు కోతలు లేవో మన పాలకొల్లులో కూడా అట్లానే కరెంటు కోతలు లేకుండా నాణ్యమైనటువంటి కరెంటు ఇచ్చామా లేదా? మరి ఈరోజు 19లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అటువంటి నాణ్యమైనటువంటి కరెంటు నువ్వు ఇవ్వలేకపోతూ ఉన్నావు? ఈవేళ సమాధానం చెప్పవలసింది ఈవేళ వైసీపీ నాయకులు, అంతేగాని ప్రతిపక్షమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో కాదు. నేను అడుగుతూ ఉన్నా చాలా క్లియర్గా, ఏదైతే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే 2014, 2019 5 సంవత్సరాల్లో మరి ఏదైతే మన పాలకొల్లులో ప్రత్యేకించి 5 సంవత్సరాల్లో 5 సబ్స్టేషన్లు నిర్మాణం చేశాను నేను. అందులో ప్రత్యేకించి ఏదైతే మరి పాలకొల్లు పట్టణానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఎక్కడా కూడా టౌన్లో అంటే అడవిపాలెంలోనో రూరల్లోనో కాకుండా టౌన్ పరిధిలో సబ్స్టేషన్ 33 kV సబ్స్టేషన్ లేకపోవడం వల్ల, స్థల వివాదాల వల్ల సబ్స్టేషన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోజు ఏఎంసీ వారిని ఒప్పించి, మళ్ళీ తహసీల్దార్ గారిని ఆ రోజు ఒప్పించి, మరి హైదరాబాద్ తిరిగి కమిషనర్ కార్యాలయాలు తిరిగి నోట్యూసల్ సర్టిఫికేట్లు తీసుకుని ఆ రోజు ఇండోర్ సబ్స్టేషన్ అంటే ఏదైతే పాలకొల్లు నడిబొడ్డిన ఇండోర్ సబ్స్టేషన్ని ఆ రోజు మరి దగ్గర మరి పెద్ద ఎత్తున మరి పాలకొల్లు నడిబొడ్డునే మనం నిర్మాణం చేసాం. 2,25,00,000 రూపాయల ఇండోర్ సబ్స్టేషన్ వేళ టౌన్లో మనం నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఎలపకూరు అంటే ఎలమంచిలి మండలంలో ఆ రోజు ఆ యొక్క గోదావరి తీర ప్రాంతంలో విద్యుత్ కొరత ఏదైతే ఉందో దాన్ని అధిగమించాలని ఎలపకూరులో 1,89,00,000 రూపాయలతోటి ఎలపకూరులో ఎలమంచిలి మండలం ఒక సబ్స్టేషన్. అదేవిధంగా ఆగర్తిపాలెంలో 1,30,00,000 ఎందుకంటే ఏదైతే తెల్లపూడి, వెలివిల్లి, ఆగర్తిపాలెం, ఆగరు, సకంచెరువు, గోరింతాడ
15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మచ్చిపూర్ నుంచి రావాలి మాకు కరెంటు. ఎక్కడ వైరు తగినా అర్ధరాత్రులు చాలగొట్లంట కాలగొట్లంట తిరగలేక ఒక రోజు కరెంటు ఉండేది కాదు. అటువంటి పరిస్థితిని అధిగమించాలని మరి ఏదైతే 1,30,00,000 ఆగర్తపల్లిలో ఒక సబ్స్టేషను, అదేవిధంగా ఏదైతే పోడూరు మండలంలో ఉన్నటువంటి కరెంటు కోతలను తగ్గించాలని మరి ఆ రోజు ఏదైతే మరి పెనుమదంలో 2,55,00,000 రూపాయలతోటి పెనుమదంలో ఒక సబ్స్టేషను, అదేవిధంగా ఎన్టీఆర్ టిట్కో ఇల్లు, ఎందుకంటే దగ్గర 7,000 ఇల్లు అంటే 20,000 మంది నివసించే చోటకి మళ్ళీ టౌన్ నుంచి మనం కరెంటు పంపిస్తే మళ్ళీ టౌన్లో లో వోల్టేజ్ వస్తుందని ముందు చూపుతో ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ దగ్గరే మళ్ళీ పెద్ద ఎత్తున 2,80,00,000 టిట్కో ఇళ్ళ దగ్గర ఒక సబ్స్టేషన్. అంటే నేనేమంటున్నానంటే ఇలాగా 2014-19 మరి 5 సంవత్సరాలలో దగ్గర మరి 12 కోట్ల రూపాయలతో 5 సబ్స్టేషన్లు నిర్మాణం చేశాం మేము. మరి ఈ 4 సంవత్సరాల్లో ఎందుకు ఒక్క సబ్స్టేషన్ అయినా పాలకొల్లు నియోజకవర్గంలో మీరు కట్టించగలిగారా, నిర్మాణం చేయగలిగారా? ఎందుకంటే ఈవేళ టౌన్ కూడా ఇంకొకటి అవసరం, ఎందుకంటే లారీ స్టాండ్ దగ్గర అవకాశం ఉంటే ఇంకొక సబ్స్టేషన్ నిర్మాణం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా యలమంచిలి మండలం పాలకొల్లు మండలంలో రైలు చెరువులు పెరిగినాయి కాబట్టి ఏదైతే లోడ్ పెరుగుతూ ఉంది అక్కడ కూడా 2 సబ్స్టేషన్ నిర్మాణం చేయమని డిమాండ్ ఉంది. మరి నేను 5 సంవత్సరాల్లో దగ్గర 11-12 కోట్ల రూపాయలు వెచ్చించి మరి వేళ 5 సబ్స్టేషన్లు నిర్మాణం చేస్తే 4 సంవత్సరాల్లో ఈ వైసీపీ ఒక్క సబ్స్టేషన్ కూడా ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నరసాపురం తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా దీక్ష ప్రారంభించి మాట్లాడారు. పీఆర్సీ జూలై 2023 నుండి అమలు చేయాలని, గత పీఆర్సీ ఏరియర్స్ చెల్లించాలని, కాంట్రాక్ట్ 1993 ఎన్ఎంఆర్లను రెగ్యులర్ చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంఘ సభ్యులతో కలిసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజు, కార్యదర్శి పిఎస్ చంద్రమౌళి, జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యత ప్రభుత్వోద్యోగుల 1వ తేదీనే ప్రభుత్వోద్యోగులకు 1వ తేదీనే ఎన్నమార్లే 1993 ఎన్నమార్లే 1993 ఎన్నమార్లే సిపిఎస్ రద్దు చేయాలి. ఈ రోజున ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు దీనికి నిరసిస్తూ మేమందరం కూడా ఈ మా యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇచ్చినటువంటి అగ్రనాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఈ రోజున నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దీనిలో మాకున్నటువంటి ప్రధాన డిమాండు 1వ తారీఖునే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇవ్వాలని, తర్వాత సిపిఎస్ని రద్దు చేయాలని, ఓపీఎస్ని పునరుద్ధరించాలని, తద్వారా 93 కంటే ముందు ఉన్నటువంటి ఈ కంటింజెంటు డైలీ వేజెస్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా, ముఖ్యంగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులైజ్ చేయాలని చెప్పి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 11వ వేతన సవరణ సంఘంలో ఇచ్చినటువంటి పీఆర్సీ బకాయిలన్నింటినీ కూడా వెంటనే మాకు విడుదల చేయాలి. ఎందుకు అని అంటే ఉద్యోగస్తుడు చనిపోతేనో లేకపోతే ఉద్యోగస్తుడు రిటైర్ అయితేనో ఇస్తాను అని చెప్పి జీవోలు ఇస్తున్నారు. అలా కాకుండా అన్నీ కూడా మాకు సకాలంలో ఇవ్వాలి. పెండింగ్ ఉన్నటువంటి డిఏలు ఇవ్వాలి, 1వ తారీఖునే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలి అనేటటువంటి, ఉద్యోగస్తులు దాచుకున్నటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ తర్వాత సకాలంలో ఇవ్వాలని చెప్పి కోరుతూ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా రాష్ట్ర సంఘం తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ తాలూకా
వైజ్గా మేము మా రిలే నిరాదీక్ష స్టార్ట్ చేసాం. ఈరోజు నరసాపురంలో మొదలుపెట్టాం జిల్లాలోని. ఈ రిలే నిరాదీక్షలు చేయడానికి ముఖ్య కారణం ఎవరికో వ్యతిరేకమని కానీ లేదా వేరే అసోసియేషన్కి ఇబ్బంది పెడదామని అటువంటిది ఏమీ లేదు. కేవలం ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం చేయాలి అనే ఒకే ఒక ఎజెండాతో మాత్రమే మేము ముందుకెళ్తున్నాం. మేము అవసరమైతే మా ఈ తాలూకాలో రిలే నిరాదీక్షలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం కనుక మా సమస్యల పట్ల పరిష్కరించకపోతే మేము హంగర్ స్ట్రైక్ వెళ్తానికి కూడా ఒక నిర్ణయం తీసుకుని ఉన్నాం. మేము అక్టోబర్ వరకు కూడా మా షెడ్యూల్ జరుగుతుంది. అక్టోబర్లో మళ్ళీ రాష్ట్ర సంఘ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడు స్ట్రైక్కి వెళ్ళాలి అనే విషయం కూడా మేము నిర్ణయం తీసుకుంటాం. ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి కూడా మేము చెప్పాం కూడా. మీరు ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం చేయటాన్ని మాత్రమే ప్రాధాన్యంగా తీసుకోండి, లేనిపోయిన ఇబ్బందికరమైన పరిస్థితులు మాకు తీసుకురావద్దని కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగుల యొక్క ప్రధాన సమస్యలు సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. అసలు సిపిఎస్కి ఈ రాష్ట్రంలో చట్టబద్ధత లేదు. అసలు ఇక్కడ అమలు చేయడానికి తగినటువంటి చట్టాన్ని అసెంబ్లీలో చేయలేదు. ప్రభుత్వం దగ్గర సిపిఎస్ గురించి రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్రంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ దగ్గర నుండి బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల జర్నలిస్టులపై జరిగిన దాడులను ఖండిస్తూ తక్షణం దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు వల్లూరి వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా సంఘం అధ్యక్షులు రమేష్ బాబు, యూనియన్ ఉపాధ్యక్షులు దయాశంకర్, రవి, కోశాధికారి హనూక్, ఆంధ్రజ్యోతి అడిషనల్ ఇన్ఛార్జ్ రామకృష్ణ, నాగరాజు, యూనియన్ కార్యవర్గ సభ్యులు, మహిళా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, స్థానిక పత్రికల ప్రతినిధులు పాల్గొన్నారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2 ముఖ్యాంశాలు. రాష్ట్రంలో గత 2 రోజులుగా జర్నలిస్ట్ పైన దాడులు జరుగుతున్నాయి. వాటికి నిరసనగా ఈరోజు ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది. ఖండిస్తున్నాయి. అయితే గతంలో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేవారు. ఇటీవల కాలంలో ఏంటంటే కనీసం వారిపైన విచారణ కూడా జరపడం లేదు. వన్ సైడ్గా ఏకపక్షంగా జర్నలిస్ట్ పైన దాడులు జరుగుతున్నాయి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే దాడి చేసిన జర్నలిస్టులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా ఏపీడబ్ల్యూజే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, కెమెరామెన్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండవది, నెల్లూరు జిల్లాలో అర్హులైన అక్రిడేషన్కి అర్హత కలిగిన జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. ఆ కమిటీలో చిన్న మార్పులు చేయమని చెప్పి రాష్ట్ర కమిటీ ఇటీవల ఐఎన్టీఆర్ కమిషనర్ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మేరకు అర్హులైన వారందరికీ అక్రిడేషన్స్ మంజూరు చేయాలని చెప్పి త్వరలో జరగబోయే అక్రిడేషన్ కమిటీలో జిల్లా కమిటీ, జిల్లా కలెక్టర్ గారు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని మేము నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ తరఫున రిక్వెస్ట్ చేస్తాం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ మంజూరు చేయాలని కోరారు. ఇటీవల హైదరాబాద్ లో సిబిఐ కార్యాలయం వద్ద, కర్నూలు నగరంలో జర్నలిస్టులపై పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపు మేరకు స్థానిక కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు అందజేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్లు వెంటనే తొలగించాలి. ఆంక్షలను వెంటనే తొలగించాలి. అక్రిడేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. ఏపీడబ్ల్యూజే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి ఒక్క జన సైనికుడు పనిచేయాలని ఆ పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాసు చౌదరి పిలుపునిచ్చారు. మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ ముఖ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు జలగం శివరాం, సురేంద్ర, జగదీష్, లక్ష్మీనారాయణ, రెడ్డమ్మ, జనార్దన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగారపు రామదాసు చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం
బలోపేతం చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అంతిమ లక్ష్యం పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడమేనని స్పష్టం చేశారు. ఈరోజు జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ విస్తృత సమావేశము అన్న దాసన్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ విస్తృత సమావేశానికి నిమ్మన్పల్లి మండలము, రామసముద్రం మండలము, మదనపల్లి రూరల్, మదనపల్లి టౌన్ అందరూ కూడా జన సైనికులు కార్యకర్తలు రావడం జరిగింది. మేము ముఖ్యంగా జన సైనికులతో ఇంతసేపు ఈ సమావేశంలో వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మా పార్టీ బలోపేత దిశగా మేము గ్రామ అధ్యక్షుల్ని, వార్డు అధ్యక్షుల్ని ఎన్నుకునే దానికోసము ఈ సమావేశం జరిగింది. అలాగే ఎన్నుకుని ఆ గ్రామంలో ఒక అధ్యక్షుని ఎన్నుకుని ఆ అధ్యక్షుని ద్వారా ఆ గ్రామంలో ఆ వార్డులో ఒక కార్యక్రమం చేస్తూ మా గాజు గ్లాస్ గుర్తుని అలాగే పార్టీని వార్డు వైజ్ గ్రామ స్థాయిలో బలోపేత దిశగా అక్కడి నుంచి మూవ్ అయ్యే దానికోసము ఈ సమావేశంలో మొత్తం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మదనపల్లిలో ఉండే సమస్యలు కూడా అలాగే ప్రతి సమస్య కూడా ఆ గ్రామంలో కావచ్చు, వార్డులో కావచ్చు, అంటే వార్డు గ్రామం పదే పదే అంటున్నాము, సమస్యలంతా వార్డులో గ్రామంలో ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు కూడా గుర్తించమని మా గ్రామ అధ్యక్షులకి, వార్డు అధ్యక్షులకి చెప్పడం జరిగింది. అవి గుర్తించి ఆ సమస్యలను కూడా టేకప్ చేసి పెద్ద సమస్యలు అయితే ధర్నాలు చేస్తాం, రోస్తా రోకాలు చేస్తాం, చిన్న సమస్యలు తీర్చే విధంగా ఉంటే మండల స్థాయి అధికారులకి, కలెక్టర్లకి పేపర్ రూపంలో ఇచ్చి అవి సాల్వ్ అయ్యేంత వరకు కూడా మేము నిద్రపోమని ఈ సందర్భంగా అందరి ముందర ప్రజలకి వాగ్దానం చేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ మదనపల్లి ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం రామదాస్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దిశానిర్దేశం అన్నగారు ఏం చెప్పారంటే, కార్యకర్తలకు ఎలాంటి భయాలు కానీ భయభ్రాంతులు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి సమయమైనా మీరు ఒక ఫోన్ చేస్తే నేను అందుబాటులో ఉంటాననేసి దాసన్న గారు ప్రకటించడం చాలా సంతోషం. ఎందుకంటే నాయకుడు అండగా ఉంటే కార్యకర్తలకు కొండంత ధైర్యం ఉంటుంది. కాబట్టి ఆ పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ ఏదైనా ఒక సమస్యను బయటికి తీసుకురావాలంటే ఆ కార్యకర్తకు మమ్మల్ని ఏం చేస్తారు అధికార పార్టీ వాళ్ళని భయం అనేది ఉండేది వాస్తవం, అది మీ అందరికీ తెలుసు. దానికి ఖచ్చితంగా అండగా దాసన్న గారు ఉండాలనేసి ఈరోజు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, మన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయినా కానీ సంస్థాగతంగా మేము నిదానంగా ఎందుకు మెట్టు ఎక్కుతూ వస్తున్నామంటే, ఓ నిజాయితీ గల పార్టీ, దమ్ము నిస్వార్థం ఉన్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. సామాన్యులకి రాజకీయం నేర్పించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు డబ్బున్న వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ ఎలాంటి నాయకులు, బడా నాయకులు మేము కొనడం లేదు. నిజాయితీగా ఉన్న అభిమానులే నాయకులుగా తయారు చేసి రానున్న రోజుల్లో మంచి ప్రజా నాయకులుగా, చైతన్యవంతులుగా చేసి పరిపాలన చేయాలనే దిశగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మేము కట్టుబడి ఉండి పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మదనపల్లి నుంచి దాసన్న గారిని ఎమ్మెల్యేగా చేయబోతున్నామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో అరుదైన ఖ్యాతిని గడించిన కాళేశ్వరం ప్రాజెక్ట్. ఏఎస్సిఈ సంస్థ నుంచి అవార్డును అందుకున్న మంత్రి కేటీఆర్. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత సంఘం నాయకుల ఆందోళన. తమ భవనం తమకు కావాలని డిమాండ్. పోలీస్ శాఖకు చెందిన 554 కోట్ల బకాయిలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు. జగ్గాయపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు. లంచం తీసుకుంటున్న ఎస్ఐ, కానిస్టేబుల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.